హలో గైస్, ఈ వారంలో మనకి బాగా పెరిగే కొన్ని స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం గైస్. మార్కెట్స్ కొంత పాజిటివ్గా ఉంటే కనుక 10-15% ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో దానికన్నా ముందు మార్కెట్ అనాలిసిస్ చేద్దాం. సో ఫస్ట్ మనం నిఫ్టీ అబ్జర్వ్ చేస్తే కనుక ఎగ్జాక్ట్గా నిఫ్టీ ఏదైతే ఉందో సో ఎగ్జాక్ట్గా మనకి రెసిస్టెన్స్ దగ్గర క్లోజ్ అయింది గైస్. సో 22,500 లాస్ట్ వీక్లో మనం చూస్తే కనుక వాలటైల్ సెషన్ లాస్ట్ వీక్ అంతా కూడా సూపర్ వాలటైల్ సెషన్ నడిచింది. మార్కెట్స్ కొంత కింద పడడం, గ్యాప్ డౌన్స్ ఓపెన్ అవ్వడం, అక్కడి నుంచి మార్కెట్ని పుష్ చేయడం, లాస్ట్ ఫ్యూ డేస్ బట్టి కొంత పాజిటివ్ ట్రెండ్గా ఓపెన్ అయింది. సాటర్డే ఏదైతే స్పెషల్ ట్రేడింగ్ సెషన్స్ ఎప్పుడు కూడా మనకి మార్కెట్ సైడ్ వేస్లో క్లోజ్ అవుతాయి. ఎగ్జాక్ట్గా మార్కెట్ 22,500 దగ్గర నిఫ్టీ అనేది క్లోజ్ అయింది. మార్కెట్ ఈ లెవెల్ పైన సస్టైన్ అవ్వగలిగితే కనుక మళ్ళీ కూడా మనకి 22,750 నుంచి 22,800 రీజన్స్ మళ్ళీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ వీక్లో మార్కెట్స్ చాలా వాలటిలిటీ ఉన్నాయి, ఎందుకంటే డిఫరెంట్ స్టేట్స్లో మనకి ఎలక్షన్స్ జరుగుతున్నాయి. మార్కెట్స్ చాలా వాలటిలిటీ ఉన్నాయన్నమాట. సో కొంచెం జాగ్రత్తగా ఆప్షన్స్ ట్రేడర్స్ కానీ ఫ్యూచర్ ట్రేడర్స్ కానీ చాలా జాగ్రత్తగా చేయండి. దానికంటే బెటర్ ఏంటంటే ఈక్విటీలో చాలా మంచి రిటర్న్స్ ఇస్తున్నాయి, మంచి స్టాక్స్ మంచి రిటర్న్స్ ఇస్తున్నాయి. సో ఒకవేళ సేఫ్ సైడ్ వెళ్దాం అనుకుంటే ఈక్విటీలో సో షార్ట్ టర్మ్కి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం ఈ లాస్ట్ ఫ్యూ డేస్ ఏదైతే నెక్స్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ ఆ విధంగా చేసుకోవడం బెటర్. సో ఎవరైతే ఆప్షన్స్ చేద్దాం అనుకుంటున్నారో కొంచెం జాగ్రత్తగా చేసుకోండి. సో 22,500 మనకి రెసిస్టెన్స్, ఈ లెవెల్ పైన కనుక మార్కెట్ సస్టైన్ అవ్వగలిగితే కనుక మళ్ళీ కూడా మనకి 22,750 నుంచి 22,800 ప్రీవియస్ రెసిస్టెన్స్ మనకి వెళ్ళే ఛాన్స్ అనమాట. ఒకవేళ ఫెయిల్ అయితే కనుక మళ్ళీ కూడా 22,250 నుంచి 22,300 ఏదైతే రీజన్ ఉందో ఈ రీజన్కి మార్కెట్ పడిపోయే ఛాన్స్ ఉంది. ఇంకా హెవీ ఫాల్ వస్తే కనుక మళ్ళీ 22,100 నుంచి 22,000 లెవెల్స్ దాకా 21,900 నుంచి 22,000 లెవెల్స్ దాకా పడిపోయే ఛాన్స్ ఉంది. మార్కెట్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక కొంచెం బిగ్గర్ టైం ఫ్రేమ్లో అబ్జర్వ్ చేస్తే కనుక మార్కెట్ ఒక రేంజ్ బౌండ్లో ట్రేడ్ అవుతుంది. 21,900 రీజన్ దగ్గర నుంచి మార్కెట్ 22,760 780 రీజన్స్, ఈ రీజన్స్లో మార్కెట్ లాస్ట్ ఫ్యూ మంత్స్ బట్టి ట్రేడ్ అవుతుంది. సో ఈజీగా స్వింగ్ మనకి బాగా కనిపిస్తుంది అనమాట. సో అబ్జర్వ్ చేసుకొని ట్రేడ్ చేయండి. ప్రస్తుతం మార్కెట్స్ రెసిస్టెన్స్ దగ్గర ఉన్న ఈ లెవెల్ పైన సస్టైన్ అయితే మళ్ళీ ప్రీవియస్ రెసిస్టెన్స్ 22,750 మనకి రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే ఛాన్స్. ఒకవేళ పడిపోతే కనుక 22,250 నుంచి 22,300 అలాగే 21,900 నుంచి 22,000 ఈ రీజన్స్ మనకి స్ట్రాంగర్ సపోర్ట్స్ అలాగే రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ అనమాట. సో ఇది మనకి నిఫ్టీ అనాలిసిస్. అలాగే బ్యాంక్ నిఫ్టీకి వచ్చేసరికి బ్యాంక్ నిఫ్టీ కూడా జస్ట్ అబోవ్ 48,000 లెవెల్ మనకి సస్టైన్ అయిందనమాట. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక 48,000 లెవెల్ చాలా స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్ అలాగే రెసిస్టెన్స్ రీజన్ అనమాట. ప్రీవియస్గా మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్స్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసింది. సో ఈ రీజన్ మనకి ఫ్రైడే రోజు బ్రేక్ అయింది. సో సాటర్డే ఏదైతే స్పెషల్ ట్రేడింగ్ సెషన్ సైడ్ వేస్ నడిచిందనమాట. సో ఈ రీజన్ పైన మండే మార్కెట్ క్లోజింగ్ ఇస్తే కనుక మార్కెట్ ఫర్దర్గా మనకి 48,500 49,000 లెవెల్స్ దాకా కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. లేదు ఒకవేళ 48,000 లెవెల్ బిలో వచ్చేస్తే కనుక ఈజీగా 47,500 47,000 ఈవెన్ 46,500 లెవెల్స్ దాకా కూడా మార్కెట్స్ పడిపోయే ఛాన్స్ ఉంటాయి అనమాట. సో ఇదే మనకి ఎక్కడైతే మార్కెట్స్ క్లోజింగ్ ఇస్తున్నాయో అవే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ రీజన్స్ అనమాట. సో అప్ సైడ్ క్లోజ్ అయితే మనం బయింగ్ సైడ్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ కింద పడిపోతుంటే మ్యాక్సిమం సెల్లింగ్ సైడ్ అయితే పుట్స్ కానీ లేకపోతే ఆప్షన్ సెల్లింగ్లో సో కాల్ సెల్లింగ్ అని చేసుకోవచ్చు అనమాట. అలాగే ఫ్యూచర్స్ని సెల్ కూడా చేసుకోవచ్చు. ఒకవేళ 48,000 లెవెల్ బిలో వచ్చేస్తే కనుక కొంచెం జాగ్రత్తగా ట్రేడింగ్ అనేది చేసుకోండి. ఎందుకంటే సో ఎలక్షన్స్ జరుగుతున్నాయి, మార్కెట్స్ సూపర్ వాలటిలిటీ, ఎక్స్పైరీ డేస్ చాలా వాలటిలిటీ ఉన్నాయన్నమాట. సో మార్కెట్స్ కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. అలాగే ఈ వీక్లో మనకి ఏవైతే సో ఒక 5 స్టాక్స్ మనం అబ్జర్వ్ చేద్దాం. మంచి పాజిటివ్ అనేది కనిపిస్తుంది అనమాట. ఫర్దర్గా కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. దాంట్లో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి మోయిల్ ఫ్రెండ్స్, MOIL మోయిల్ అనమాట. సో మంచి 450 లెవెల్ దగ్గర బ్రేక్అవుట్ కనిపించింది, స్ట్రాంగ్ ర్యాలీ కనిపిస్తుంది అనమాట. సో లాస్ట్ ఫ్యూ డేస్లోనే లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్లోనే ఆల్మోస్ట్ 100 పాయింట్స్ ర్యాలీ కనిపించింది. ఒకవేళ కొంత ఏమైనా ఫాల్ అయితే కనుక వెయిట్ ఫర్ 520 to 525 530 రీజన్స్ దాకా వెయిట్ చేసి తీసుకోవడం బెటర్. ఒకవేళ మండే ఏమైనా మార్కెట్లో కొంత నెగిటివిటీ కనిపిస్తే కనుక సో ఈ రీజన్స్లో మనం ట్యూస్డే రోజు ఏదైతే మనకి రేపు హాలిడే ఉంది, సో ట్యూస్డే రోజు కొంత ఏమైనా నెగిటివిటీ కనిపిస్తే మార్కెట్లో ఈ స్టాక్ ఏమైనా పడితే కనుక ఈ రీజన్లో 520 నుంచి 530 రీజన్స్లో సో అక్యూములేట్ చేసుకోవడం బెటర్. లేదు పాజిటివ్ ట్రెండ్ కనిపిస్తే కనుక ఈజీగా 550 పాయింట్స్ స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని సో 600 650 లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేదు కొంత ఏమైనా ఫాల్ కనిపిస్తే కనుక 520 నుంచి 530 రీజన్ దగ్గర కొంత రివర్సల్ వస్తే అక్కడ మనం యాడ్ చేసుకోవడం బెటర్ అనమాట. సో 580 నుంచి 600 మనం ఫస్ట్ టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే ఇంకా మనకి ర్యాలీ కంటిన్యూ అయితే కనుక 650 లెవెల్స్ దాకా కూడా మనకి వెళ్ళే ఛాన్స్ ఉంది. లాస్ట్ వీక్లో చాలా స్టాక్స్ చాలా బాగా బుల్లిష్నెస్ కనిపించాయి అనమాట. అందువల్ల కొంచెం జాగ్రత్తగా స్టాప్ లాసెస్ మెయింటైన్ చేసుకొని తీసుకోండి. సో ఇది మన ఫస్ట్ స్టాక్ అనమాట
మాయిల్. అలాగే సెకండ్ వన్ వచ్చేసరికి బీడిఎల్ ఫ్రెండ్స్. సో భారత్ డైనమిక్స్ కూడా లాస్ట్ ఫ్యూ డేస్ బట్టి చాలా మంచి ర్యాలీ ఇస్తుంది. ఆల్మోస్ట్ 1800 రూపీస్ స్టాక్ కాస్త 2440 లెవెల్స్ దాకా మనకి సస్టైన్ అయిందనమాట. సో అబ్జర్వ్ చేయండి, ఒకవేళ పడుతుంటే కనుక 2350 నుంచి 2400 ఈ రీజన్స్లో అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. స్లైట్ ఫాల్ ఏమైనా అయితే కనుక అక్కడ అక్యూములేట్ చేసుకోవచ్చు అనమాట. ఈజీగా మనకి 2500, 2600, 2700 నుంచి 750 లెవెల్స్ దాకా కూడా మనం ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఒక 300 పాయింట్స్ అలా స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని సో అక్కడి నుంచి మనకి ఈజీగా సో 150, 300, ఈవెన్ 500 పాయింట్స్ కూడా మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో 2100 సపోర్ట్ రీజన్ ఉంది, అది బ్రేక్ అయిన తర్వాత స్ట్రాంగ్ ర్యాలీ కనిపించింది కాబట్టి దీని బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుని కొంత పాజిటివిటీ కనిపిస్తే మార్కెట్స్లో పాజిటివ్ ఉంది, ఈ స్టాక్స్లో కూడా మనం చెప్పుకునే స్టాక్స్లో పాజిటివిటీ కనిపిస్తే యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో 2600, 2750 ఈజీగా మనకి వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఫర్దర్గా ఇంకా ర్యాలీ కంటిన్యూ అయితే నెక్స్ట్ అప్కమింగ్ వీక్లో కూడా ఫర్దర్గా ర్యాలీ కంటిన్యూ అయితే సో స్ట్రైట్గా వెళ్ళిపోయే ఛాన్స్ లేకపోయినా కొంచెం సైడ్ వేస్ వెళ్ళినా సరే అప్ టు 300 లెవెల్స్ దాకా కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో బీడిఎల్. సో అలాగే నెక్స్ట్ స్టాక్ కూడా మెస్డాక్. సో ఈ పర్టికులర్ సెక్టర్ కొంచెం చాలా బాగుందన్నమాట. సో ఇది షిప్ బిల్డింగ్, సో ఏదైతే మనకి సో డిఫెన్స్ సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టాక్స్ హాల్ కానివ్వండి, మెస్డాక్ కానివ్వండి, లేకపోతే సో ఇందాక మనం చెప్పిన భారత్ డైనమిక్స్ కానివ్వండి, సో ఈ స్టాక్స్ అన్నీ కూడా మంచిగా ర్యాలీ ఇస్తున్నాయి. ఈ ర్యాలీని మనం పికప్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఒకవేళ మోడీ ఎలక్షన్స్ మళ్ళీ కూడా మోడీ వస్తే కనుక సో ఆటోమేటిక్గా ఈ స్టాక్స్ మంచి రిటర్న్స్ ఇంకా ఫర్దర్గా ఇచ్చే ఛాన్స్ ఉన్నాయన్నమాట. సో ఈ స్టాక్ కూడా చాలా మంచి, ఏదైతే మెస్డాక్ కూడా చాలా మంచి ర్యాలీ కనిపిస్తుంది. ఆల్మోస్ట్ 2100 రూపీస్ స్టాక్ వస్తే 2874 లెవెల్స్ దాకా కూడా స్ట్రాంగ్ ర్యాలీ కనిపించింది. అబ్జర్వ్ చేయండి, 2700 నుంచి 2800 ఈ రీజన్లో అక్యూములేట్ చేసుకోవడం బెటర్ అనమాట. సో 3000 మన ఫస్ట్ టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా ర్యాలీ కంటిన్యూ అయితే 3200 అలాగే 3400 నుంచి 500 కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 1 to 2 వీక్స్ టైంలో మనం ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు స్ట్రాంగ్ ర్యాలీ. ఫర్దర్గా కొంచెం సైడ్ వేస్ వెళ్ళినా సరే కొంత పైకి వెళ్ళే ఛాన్స్ అనమాట. సో 2500 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ రీజన్ మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసింది కాబట్టి దాన్ని బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని 2700 నుంచి 2800 రీజన్స్ లేదా పాజిటివ్ ఉంటే సిఎంపీలో కూడా కరెంట్ మార్కెట్ ప్రైస్ కూడా బై చేసుకొని 3000, 3200, 3400 నుంచి 3500 లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే ఈ 2 వీక్స్లో మనకి ఈ స్టాక్స్ ఇంకా ఫర్దర్గా ర్యాలీ ఇచ్చే ఛాన్స్ అనమాట. సో ఇది మనకి మెస్డాక్ గురించి అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ హిందుస్థాన్ జింక్. మన లాస్ట్ 2 డేస్ బ్యాక్ వీడియోలో కూడా మనం ఈ స్టాక్ గురించి డిస్కస్ చేసాం. సో మేము కూడా పర్సనల్గా ఈ స్టాక్ని హోల్డ్ చేస్తాం అనమాట. సో ఫర్దర్గా కూడా ర్యాలీ ఇచ్చే ఛాన్స్ ఉంది. మండే రోజు అబ్జర్వ్ చేయండి. సో సర్క్యూట్ లిమిట్ దీని ఏంటి అంటే కనుక 5% చేశారు, అందువల్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి. సో మండే కనుక 600 పైన సస్టైన్ లేదా గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి పాజిటివ్ వెళ్తున్నా సో మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. 650, 700 టార్గెట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ మండే ట్యూస్డే రోజు ఏదైతే మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత 600 బిలో వచ్చేసింది అనుకోండి, అవాయిడ్ చేయండి. కొంత మార్నింగ్ సెషన్ అబ్జర్వ్ చేసి స్టాక్ని తీసుకోవడానికి ట్రై చేయండి. 600 బిలో వస్తే అవాయిడ్ చేయండి, ఎందుకంటే ప్రాఫిట్ బుకింగ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి, ఎందుకంటే స్ట్రాంగ్ ర్యాలీ కనిపిస్తుంది కాబట్టి. పాజిటివిటీ ఉంటే యాడ్ చేసుకొని సో 50 పాయింట్స్ స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని 650, 700 మన టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఇది మనకి హిందుస్థాన్ జింక్ గురించి అనమాట. అలాగే లాస్ట్ స్టాక్ వచ్చేసరికి వేదాంత. సో ఇది కొంత స్లో మూవింగ్ స్టాక్ బట్ కంటిన్యూస్ పాజిటివ్ ట్రెండ్లో కనిపిస్తుంది అనమాట. సో ఇది మనకి స్టాక్ 458 దగ్గర ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. మండే రోజు కొంత 450 పైన సస్టైన్ అయితే కనుక స్లోగా మనకి స్టాక్ వెళ్ళే ఛాన్స్ ఉంది. 470, సో 490 నుంచి 500 ఈ రీజన్స్ స్లోగా మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది, ఎందుకంటే హెవీ మూవింగ్ స్టాక్ కాదు, స్లోగా మూవ్ అవుతుంది స్టాక్. సో ఈజీగా 500 లెవెల్స్ విత్ ఇన్ 1.5 వీక్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ట్రెండ్ పాజిటివ్ ఉంటే కనుక ఇది కూడా మనకి 420 లేదా 450 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని సో 470 నుంచి 475 మన ఫస్ట్ టార్గెట్. సో 490 నుంచి 500 మన సెకండ్ టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇది మనకి వేదాంత గురించి అనమాట. సో ఇవన్నమాట 5 స్టాక్స్. ఇంకా చాలా స్టాక్స్ ఉన్నాయి బట్ ఈ స్టాక్స్ కొంత పాజిటివ్ మూమెంట్ అనేది కనిపిస్తుంది అనమాట. సో మాయిల్ ఫస్ట్ స్టాక్, సెకండ్ వన్ వచ్చేసరికి బీడిఎల్, థర్డ్ వన్ వచ్చేసరికి మెస్డాక్, ఫోర్త్ వన్ వచ్చేసరికి హిందుస్థాన్ జింక్, ఫిఫ్త్ వన్ వచ్చేసరికి వేదాంత గైస్. సో ఇంకేమైనా స్టాక్స్ మీ లిస్ట్లో ఉంటే కనుక సో ఏవైతే చాలా బాగా ర్యాలీ ఇస్తున్నాయి వాటి గురించి కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడానికి ట్రై చేయండి గైస్. అలాగే మీరు కనుక మన ఛానల్ కొత్తగా వస్తే కనుక సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. మీరు కనుక మన టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు అనమాట. ఎటువంటి స్టాక్స్ మీద డౌట్స్ ఉన్నా సరే అడగొచ్చు అనమాట. అలాగే మీరు మన ప్రీమియం వాట్సాప్లో జాయిన్ అవుతారనుకుంటే ఇటువంటి స్టాక్స్ ప్రియర్గానే లెవెల్స్ విత్ లెవెల్స్ ఎగ్జాక్ట్ స్టాప్ లాసెస్ లెవెల్స్ రిస్క్ టు రివార్డ్ రేషియో ఫాలో అవుతూ కనుక ఇస్తుంటాను అనమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కింద వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. సో ఇదన్నమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.